ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు శనగపిండి తీసుకొని గిన్నెలో వేసుకొని అందులో కొంచెం కారపొడి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిసేటట్లు కలుపుకోవాలి. బాగా సేపు కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటా బాగా పిండిని కలపాలి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. చిక్కగా కాదు, పలచగా కాదు, కలుపుకుంటూనే ఉండాలి. కలిపి పక్కకు పెట్టుకోవాలి 5 నిమిషాలు. బెడ్ ముక్కలన్నీ ఇరువైపులా కట్ చేసుకొని మళ్ళీ మధ్యలో కట్ చేసుకొని సమానంగా పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత మూకుడు పెట్టుకొని మూకుట్లో నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత బెడ్ బజ్జీలని ఇరువైపులా ముంచుకొని అంచుట్లో వేసుకోవాలి. అలాగే అన్నీ ముంచుకుంటా వేసుకోవాలి. ఎన్ని పీసులు కట్ చేసుకున్నామో అన్ని పీసులు సరిపడా మనం మూకుట్లో వేసుకోవాలి. వేసుకున్న బజ్జీలని 2 వైపులా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత గోల్డ్ కలర్ వచ్చాక కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత తీసి ఒక పేపర్ తీసి పేపర్లో వేసుకోవాలి. చూడండి ఎలా కలర్ వచ్చాయో, గోల్డ్ కలరు. ఇలా మనము బయట తెచ్చుకునేవి ఇలా ఉంటాయా? మనం ఇంట్లో కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి. మనకు కూడా తినడానికి కూడా హెల్తీకి బాగుంటాయి. పిల్లలు కూడా బాగా తింటారు. 10 సార్లు నూనె కాగబెట్టి వేసిన దానికి మనం ఫ్రెష్గా వేసుకున్న ఆయిల్లో ఎలా ఉంటాయో చూడండి. మేము కూడా చేసి మా పిల్లలకి ఇలా ఇస్తున్నాం. మీరు కూడా చేసి ట్రై చేయండి. ఎలా ఉంటాయో చూడండి. బెడ్ బజ్జీ మీకే మొదలు చూడండి. టేస్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా కొట్టండి.